ఏమన్నా కంకర కట్టుకోండి గుడి అభివృద్ధి కాకూడదని రాసి పెట్టండి మా దగ్గర ఏం సాధించినారు సార్ నువ్వు తిన్నా అడుగుతున్నావు కదా ఒక్కసారి 2 సార్లు అడుగుతారు ప్రతిసారి ఇది ఇంకేం అడగలేం కదా అయిపోయింది ఇంకేముంది శాంక్షన్ లెటర్ ఇస్తారని చెప్పి సంవత్సరం అయింది నాకు శాంక్షన్ అయిందని నేను రోజు శాంక్షన్ అయిందని చెప్పి సంవత్సరం నాకు చెప్పబట్టి ఎవరు కాంట్రాక్టర్ కౌన్సిల్ లో పిలిపియారు మంచి ఉన్నారు చైర్మన్ గారి దగ్గర పిలిపిస్తాము. చైర్మన్ గారు రెగ్యులర్ గా చెప్తా ఉన్నాము వాళ్ళకి వచ్చి మీరు వస్తున్నారు వచ్చినాక మాట్లాడతారు. కౌన్సిల్ వాళ్ళకి పిలిపియారంట చెప్పలేను లేని కాదు ప్రతిసారి చెప్తానే పిలిపించినాము కూడా కాంట్రాక్టర్ పిలిపించినాము చైర్మన్ దగ్గర పిలిపిస్తాము అందుకోసమే పోయి పిలిపించినాము. ఇప్పుడు చెప్పండి చెప్పండి సార్ అంత చెప్పండి తీసేయండి మరి అది గ్రాండ్ ఎంత వచ్చింది మీరు ఏడా వచ్చేసారు ఎవరి ప్రతి ఒక్క వాడికి ఎంత వచ్చింది ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఎంత వచ్చింది అని కూడా ప్రతి అజెండాలో చూపిస్తా ఉన్నాం. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అన్ని చూపించాము. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాం. ఏమేమి ఏ వాడికి ఎంత ఇవ్వాలని మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాం. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. చిన్న డ్రైనేజ్ అది రాత్రి కూడా కింద పడుతుంది 3 ఇయర్స్ నుంచి అడుగుతుంటే ఒక్కరైనా పట్టించుకుంటారు. ఫండ్స్ వచ్చిన మంచి ఎన్నిక పంపించిన సచివాలయం డబ్బులు అడిగా వచ్చిన కౌన్సిలర్ ఎక్కడిదా ఎవరు అడగాలి సార్ ఇవన్నీ ఏమన్నా కంకర కట్టుకోండి గుడి అభివృద్ధి కాకూడదని ఒక్క పని చెప్పండి. ఒక్క పని మీరు ఒక్క పని చేసేది ఒక్క పని చెప్పండి నాకు నేను ఒప్పుకుంటా. నేను అది మీరు గట్టి చేశారా పని చెప్పి మీరేమో డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నారు. మీరు మొత్తం అధికారులు కన్ఫర్మ్ అయ్యి డిసైడ్ వచ్చినట్టున్నారు. ఇలా మేము చిత్తరాయణ రాసి పెట్టండి మా దగ్గర ఒక్కసారి 2 సార్లు అడుగుతారు ప్రతిసారి ఇది ఇంకేం అడగలేం కదా. ఇది మీటింగ్ అయిపోయాక బయట పని అని చెప్తారు. ఇంకా ఎవరు తెలియదు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడదామంటే కమిషన్ సార్ అయినా ఉండరు ఇంకోరు ఏ సార్ అయినా ఉండరు. ఇదే జరుగుతుంది ప్రతి మీటింగ్లో. ఎవరిని అడగాలి సార్ మేము ఎవరిని అడగాల? మాకైతే శాంక్షన్ అమౌంట్ ఎంత వచ్చిందో నాకైతే ఇప్పుడు కావాలా. మీరు ఏమి ఖర్చు పెట్టారో నాకు ఇప్పుడు చెప్తే సరిపోయి అంతే. నాకు ఇప్పుడే కావాలా. తప్పు లేదు సార్ చైర్మన్ సార్కి ఏం తెలియదు. రోడ్డు నిండా బండ్లు చైర్మన్ సార్కి అధికారులకు తెలియదు. రోడ్డు నిండా మాట్లాడతాము బయటకు వెళ్ళిపోతాము. మేమైతే నాకైతే గ్రాంట్ ఎంత వచ్చింది మీరు ఏడ వర్క్ చూపించేసినారు మాకు అది చూపేలా. మా బట్టలో పైన మా చెప్పు చూసుకొని మేమే కొట్టుకోవాలా. అదే మీరు ఏమేమి వర్క్ చేశారో ఎంత ఖర్చు పెట్టినారో ఎంత అమౌంట్ వచ్చింది నాకు చెప్పండి. ఒక్కరు కూడా బాగలేరు. ఊరి మీద తొందరగా అడుగుతున్నా గ్రాంట్ ఎంత వచ్చిందా? గ్రాంట్ ఎంత వచ్చింది? మీరు ఇన్నాళ్ళు ఏం చేసినారంటే మీరు ఇన్నాళ్ళు ఏం చేసినారు సార్? మీరు అడగకూడదా? మీరు అడిగితే ఏం చేయాలా? మీరేం సాధించినారు సార్? నువ్వు తిన్నా అడుగుతున్నావు కదా దశగిరి చేపిస్తాం. ఇప్పుడు మనం చేయలేము. వాళ్ళు రాలే ఎవరికి రాలంటే పిల్లలు రాలంటున్నారు. ఇంత ముందు రాలంటున్నారు. నేను కూడా మీకు అడిగినా కదా ఫండ్స్ వచ్చినట్టు ఎంత వచ్చింది సార్? అతను ఎంత రాసిన చూపిస్తాడు. ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు అడిగినప్పుడు ఎవరు చేయనప్పుడు ఏం తెల మరి అరే మాకు లెటర్ చెప్పండి. మీరు వాటి పెట్టమని చెప్పి ఒక లెటర్ ఇలా లెటర్ శాంక్షన్ లెటర్ మీకు వాటి అని చెప్పేటప్పుడు వాదిస్తారు సార్ దాని గురించి.
మీకు ఏమన్నా పడుతుంది, నేను చేయాలి. ఫండ్స్ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ వస్తుందా? ఇంట్రెస్ట్ వస్తుందా? బ్యాంకులో పెట్టుకొని మీకు ఏమైనా చూసుకుంటుందా? మీ పట్ల ఓ, చేస్తారా? కాంట్రాక్ట్ రాలే అంటారు, ఏం చేయాలని చెప్పు. కాంట్రాక్టర్లు వాళ్ళు పని చేస్తూ వస్తుండే రెండు ఇప్పుడు డబ్బులు ఉండవు ఇక్కడ డబ్బులు ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఎందుకు రారు? డబ్బులు ఉంటే కాంట్రాక్టర్ ఎందుకు రారు? డబ్బులు కాదు ఉంటే కూడా చేస్తారు, మాకు బిల్లు రావట్లేదు. నాకు చెప్పండి అబ్బా, మీరు అనుకుంటా కదా మరి మా ఊళ్ళో ఎవరు లేకపోతారా? పిలిచారా గంటలు నేను పిలిచారా? 3-4 సంవత్సరాలు అయిపోయింది, నేను చేస్తాం కదా. గంటలు పిలిచారా? 3-4 సంవత్సరాల తర్వాత లేచి మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరు చెప్తే ఎట్లా? 3-4 సంవత్సరాల తర్వాత లేచి చెప్తున్నాను ఈ రోజు బాగా క్లియర్ గా. ఏమని? ఇంకా అయిపోయింది, ఉంటే సంవత్సరం ఉంటే అయిపోతుంది. అంతే మరి అయిపోతుంది, మరి అయిపోతుంది ఏం తెలియదు, ఏం తెలియదు. అయిపోతుంది మరి అయిపోతుంది ఎట్లా ఉంటుంది మరి? ఎట్లా అయిపోతుంది మరి? కంటిన్యూ ఇస్తున్నారు పడ్డా ఎట్లా అయిపోతుంది మరి? అయిపోకుండా ఎట్లా ఉంటుంది? పండ్లు ఒక్కడు కూడా అడుగుతలేడు, ఒక్కడు కూడా అడుగుతలేడు. ఎక్కడి నుంచి వచ్చినా పండ్లు తెలియదు. పెట్టాలి ఎవరు పండ్ల వాళ్ళంటే ఎవరు రేపలే నువ్వు చెప్తే పని చేస్తాను, ఎవరు చెప్తే పని చేస్తావు. ఎవరు లేపరా, ఎవరు పెట్టినారు? ఎవరు అందరు చెప్పండి. మరి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? చైర్మన్ కదా మీరు. నువ్వేం చేస్తున్నావు? చైర్మన్ గా చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఇప్పుడు మాకు ఎక్కడ పని కావాలంటే ఇప్పుడు అది కూడా చెప్పు, నువ్వు తప్పేముంది? ఎట్లా? నువ్వు కూడా చెప్పు, పండ్లు కావద్దని చెప్పలేవా? నేను ఎందుకు చెప్తా? అందరూ చెప్పాలి మరి. నేను చైర్మన్ కాదు, అందరూ నేను చెప్పొద్దు. గవర్నర్ కాదు, మీరు చెప్పాల్సింది. మళ్ళీ ఎవరో రికమెండ్ చేస్తారు. ఇప్పుడు ఎవరో రికమెండ్ చేస్తారు, వాళ్ళని పెట్టించాం పంట ఎప్పుడు లేదు. ఇప్పుడు పంప అందరూ దొబ్బితాంప మళ్ళీ ఏమంటే రూల్స్ అయ్యి మరి అందరూ కలిపి మరి నువ్వేం మరి? నీకు తెలియకుండా పెడతారా? మరి రేపు నీకేమైనా ఎన్నిసార్లు అడిగలేము, ఎవరు నాకు ఒక్క పని ఎన్నిసార్లు అడిగలేము. నేను ఒక్క పని పెట్టాడు చూపి ఎవరిని అడిగిరాపో ఇదో ఒక్క పని